అందరికీ నమస్కారం. మరి ఫిబ్రవరి 15వ తారీఖు 2026 సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా శివభక్తుల కథల గురించి తెలియజేస్తున్నాను. ఇక రెండవ కథ బెజ్జమహాదేవి కథ. బెజ్జమహాదేవి వాత్సల్య భక్తికి ఉదాహరణ. అసలు ఈ కథలకు మూలం ఏంటి? 12వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో అవతరించిన వాడు బసవేశ్వరుడు. ఈయన వీరశైవ భక్తిని ప్రబోధించేవాడు. శివుడి ఆజ్ఞ వలన భూలోకంలో అవతరించిన నందీశ్వరుడి అవతారంగా వీరశైవులు ఈయనను భావిస్తారు. ఈ కథ మరలా చెప్తాను. వీరశైవ మతంలో యజ్ఞ యాగాది క్రతువులకు ప్రాధాన్యం లేదు. శివుడు ఒక్కడే దేవుడు అని విశ్వసించిన వారంతా వీరశైవులే. వీరి భక్తిలో ఒక రకమైన మూఢత్వం, ఉద్రేకం ఉంటాయి. ప్రథమ ఆంధ్ర వీరశైవ కవిగా ప్రసిద్ధిగాంచిన పాల్కురికి సోమనాథుడు తనకు సమకాలీకుడైన బసవేశ్వరుడి మహిమలను, వీరశైవ భక్తుల కథలను ద్విపద ఛందస్సులో బసవ పురాణం పేరుతో భక్తిరస కావ్యంగా రచించాడు. ఇందులో ఎందరో శివభక్తుల కథలను తెలియజేశాడు. వారందరూ ప్రాచీన కాలం వారు కాకుండా ఆనాటి కాలంలోని వారు. అల్లమదేవుడు, అక్క మహాదేవి, గొడగూచి, కాళహస్తి కన్నప్ప, సిరియాలుడు, ఏకాంతరామయ్య వంటి భక్తుల కథలు ఉంటాయి. అలాంటి వారిలో బెజ్జమహాదేవి ఒకరు. ఈ కథల్లో ఈమె పండితురాలు కాదు. ఆమెకు ఉన్నదల్లా అచంచలమైన శివభక్తి. భక్తి తప్ప ఇంకొకటి తెలియదు. బెజ్జమహాదేవి ప్రతిరోజు శివుడిని పూజిస్తూ ఉండేది. భక్తి గీతాలు పాడుతూ ఉండేది. ఒకరోజు పూజా మందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. లోకంలోని వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, కానీ శివుడికి తల్లి లేదే. శివుడు పులి చర్మం కట్టుకుంటాడు, పాములను మెడలో వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఇంటికి బూడిద రాసుకుంటాడు. తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? విషం తాగనిస్తుందా? ఇలా భిక్షాటన చేయనిస్తుందా? ఎవరికైనా తల్లి లేకపోవటం కన్నా మించిన కష్టం ఏముంటుంది? తల్లి ఉంటే బిడ్డలని దగ్గరుండి ఆలనా పాలనా చూసుకుంటుంది, పెళ్ళి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది. పాపం శివుడికి తల్లి లేకపోవటం వల్లనే ఒంటిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఎందుకో నేనే తల్లినవుతాను. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. శివుడికి పెంచిన తల్లి అనిపించుకుంటాను అని అనుకుంది బెజ్జమహాదేవి. అనుకున్నదే తడవుగా శిశువు అంత పరిమాణం గల శివుడి ప్రతిమను తయారు చేయించింది. దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది. కాళ్ళ మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయించింది. నలుగుతో శరీరం అంతా రుద్దింది. దోసిళ్లతో నీళ్లు తోసుకుని పొట్ట మీద చరుస్తూ పోసింది. కళ్ళలోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచెయ్యి అడ్డుపెట్టి స్నానం చేయించింది. స్నానం అయిన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకుని శివుడి చుట్టుతా తిప్పి దిష్టి తీసింది కూడా. మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది. తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెట్టింది. ఊపుతూ జోలపాటలు పాడింది. మూడు కళ్ళకు కాటుకు పెట్టేది. పొట్ట మీద పడుకోబెట్టుకుని జో కొట్టేది. ఆ ప్రతిమని శిశువుగా భావిస్తూ దొంగాటలాడేది. ఒక వేలిని ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పింది. ఇలా రోజు అనేకములైన బాల్యోపచారాలు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుడిని సేవించుకుంటూ ఉంది. ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంది. ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు కూడా ఆమె కోరినట్లే 5 ఏళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు. ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె ఉపచారాలన్నీ ఆనందంగా స్వీకరించేవాడు. ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించకపోతే
తినేవాడు కాదు. పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు. పెదవులు బిగించి మాట్లాడకుండా ఉండేవాడు. అంతే. అయ్యో! ఏమైందయ్యా నీకు? ఇలా అయిపోతున్నావేంటి? ఎవరు ఏది పెడితే అది తింటావు. ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు. ఇంకో భక్తుడు నెత్తి మీద కెక్కి తొక్కుతాడు. నువ్వింత అమాయకుడివి కాబట్టే అందరూ నేనిలా చేస్తున్నారు అంటూ నిష్ఠూరాలాడింది. ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసివేసింది. ఎన్ని చేసినా శివుడికి తగ్గలేదు. అయ్యో! నీ శరీరం చల్లగా ఉంది. ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా! మాట్లాడవేమయ్యా! దైవమా! నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాల వాపోయింది. ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు కానరాలేదు. జరగరానిదేమైనా జరిగితే నేనెలా బతకనయ్యా? ఒంటరిగా బతికే ధైర్యం నాకు లేదు. ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కడి ప్రాణం గుటుక్కుమనిపించుకుంటాను అంటూ తల శివంగానికేసి కొట్టుకోసాగింది. నుదురు చిట్లింది. రక్తం ధారగా కారసాగింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొరిపేటట్లుగా మెరుపులు మెరిశాయి. పెళపెళమంటూ శబ్దాలు వచ్చాయి. శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి, మెడలో నాగాభరణంతో, జటాజూటంతో, నెలవంకతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. బెజ్జమహాదేవి తల శివుడి తొడను ఆనుకొని ఉంది. ఆమె నుదుటి మీద రక్తం అదృశ్యమైంది. ఆమె తల మీద చేయి వేసి, అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా. బెజ్జమహాదేవి తలెత్తి చూసింది. ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు. ఆ వెనుకనే పార్వతి, నంది, భృంగి వంటి ప్రమదగణాలు అందరూ కనిపించారు. నీ ప్రయత్నాన్ని మానుకో తల్లి, నీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. నాకు వరం ఎందుకయ్యా? ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు. నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడివై ఉంటే అంతకన్నా నాకు కావలసింది ఏముంటది నాయన అన్నది అమాయకత్వంగా. ఆమె వాత్సల్యతకి భక్తి శివుడికి ఎంతో ఆనందించాడు. నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా? నువ్వు నాకు తల్లివి కనుక ముల్లోకాలకు ముత్తల్లివి. ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. అంత్యములో కైలాసానికి చేరుకుందువుగాక అని ఆశీర్వదించి అంతర్ధానమైపోయాడు ఆ పరమేశ్వరుడు. సర్వే జన సుఖినో భవంతు. ఈ కథ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ కథలన్నీ మా అమ్మమ్మ నండూరు లక్ష్మీకాంతం నాకు చిన్నప్పుడు చెప్పేవారు. ఇలాగే గొడగూచి కథను కూడా చెప్పేవారు. ఎన్నో విషయాలు ఆమెకు తెలిసి మా అందరికీ వివరిస్తూ ఉండేవారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ శివభక్తుల గాథలను తెలియజేస్తాను.